ఒకసారి గట్టిగా ఎత్తాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు సర్పంచులను సన్మానించుకుందామని వస్తే ఇక్కడ గులాబీ తుఫాన్ జరుగుతుంది. ఇక్కడ తుఫాన్ సునామీ. మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో కారు గుర్తు లేకుండా ఎలక్షన్ జరిగితే ఇంతమందిని గెలిపించినటువంటి గ్రామ పోరాటం, మీరు పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీకి ఊపిరిచ్చి నెక్స్ట్ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లకు ధైర్యం ఇచ్చినటువంటి మీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళందరికీ, కార్యకర్తలు గెలిపించిన వాళ్ళకి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్న కార్యకర్తలకి. ఒక్కసారి గట్టిగా పిడిగిలు బిగించితే ఈ కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం మొత్తం ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచే గట్టిగా నినాదాలు ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కసారి ఇందాక రవీంద్ర అన్న చెప్పినట్టు కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వస్తేనే రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ గజగజ వణుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు వస్తేనే వచ్చింది. ఇక యుద్ధం స్టార్ట్ కాబోతుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీళ్లన్నీ ఆంధ్రప్రదేశ్కు దోపిడీ చేసుకోబోతున్నారు. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు వివరించే ప్రోగ్రాం కేసీఆర్ గారు ముందు పెట్టుకున్నారు. ఇవన్నీ తెలుసు. తెలంగాణలో రైతులు ఎప్పుడు ఆనందంగా ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో 42% హామీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కాదు అని తెలిసి కూడా దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి మోసం చేసి ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినటువంటి మన గులాబీ సైనికులకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పోరాటమే ఇంకా 3 ఏళ్ళు ఇక్కడి నుంచే మనం గట్టిగా ఉండాలి, కష్టపడాలి, మనం అధికారంలోకి రావాలి. ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రం పోయినా అమెరికా లాగా ఉంది హైదరాబాద్. కేటీఆర్ గారు అద్భుతంగా డెవలప్ చేశారు. మేమందరం హైదరాబాదే వస్తున్నాం. ఢిల్లీలో ఉన్న ఎంపీలు కూడా మొత్తుకుంటున్నారు. నిన్న స్టేట్మెంట్ నితిన్ గడ్కరీ గారు కూడా ఇచ్చారు, ఢిల్లీలో ఉండే పరిస్థితి లేదు అని. ఒక్క రోజు ఉంటే 2 రోజులు ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందని బీజేపీ యొక్క కేంద్ర మంత్రి చెప్పడం, హైదరాబాద్ ఇంత గొప్పగా అభివృద్ధి అవ్వడం. ప్రతి మండలం చూసారా, ఎక్కడైనా మహబూబాద్ జిల్లా చేసుకోవడం ఏంది? ఇక్కడ మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం, కలెక్టరేట్ నిర్మించుకున్నాం, అత్యద్భుతంగా డెవలప్ ఒక జిల్లా హెడ్ క్వార్టర్ తెచ్చుకున్నాం. మండలాలు కూడా, గ్రామాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే. ఇదంతా గుర్తుపెట్టుకొని మరొక పోరాటం ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా, మున్సిపల్ ఎన్నికలకు కూడా మన పార్టీ కారు గుర్తుంటుంది, బ్రహ్మాండంగా గెలిపించుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ కేటీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. ఒక్కసారి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని